అసలు రచించింది ఎవరు ప్రభుజీ గీతని? కృష్ణుడు చెప్పాడు, చెప్పాడు. వ్యాసుడు రచించాడు. అంటే విన్నది అర్జునుడు కదా, మళ్ళీ అంటే వ్యాస భగవానుడికి ఇప్పుడు ప్రత్యేకించి వ్యాస భగవానుడి యొక్క శిష్యుడు సంజయుడు. హ్మ్. సంజయుడికి ఒక వరం ఇస్తాడనమాట వేదవ్యాసుడు. నువ్వు ఎక్కడున్న విషయమైనా సరే నీకు కనిపిస్తుంది, హ్మ్. నీకు అది అర్థమవుతుంది అని. హ్మ్. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి చెప్పాలి, మామక పాండవైశ్చైవ కిమ కుర్వత సంజయ్, ఏం చేస్తున్నారు వాళ్ళు అని సంజయుడిని అడిగారు. ఆ. సంజయుడు ఆ దివ్య దృష్టితో చూశాడు. ఆ. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ కూడా సంజయుడు ధారణ చేసి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఓ. సంజయుడు మాధ్యమంగా వేదవ్యాసుడికి తెలిసి వేదవ్యాసుడు కూడా రచించాడు. హ్మ్. 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 కాబట్టి మహాభారతము వేదవ్యాస లిఖితం. హ్మ్. అందులో కృష్ణుడు ఉపదేశం చేసిన భగవద్గీత మధ్యలో హ్మ్. పొందపరుచుంది అనమాట. కాబట్టి హ్మ్. భగవద్గీత అటు శృతి ఇటు స్మృతి, Hmm. అపౌరుషేయము లిఖించబడినది. రెండు కూడా విశేషమైన లక్షణం భగవద్గీతకి. అయితే ఇప్పుడు మనందరం చూస్తున్నది తెలుగులో మనకు కనిపిస్తుంది గీత అనంటే. ముందుగా రచించింది సంస్కృతంలోనేనా ప్రభుజీ? సంస్కృతంలో. సంస్కృతంలో ఉన్నప్పుడు అంటే ఎవరంటే వాళ్ళు చదవడానికి అంటే వీలు పడుతుందా? బ్రహ్మాండంగా గీతని ఎవ్వరైనా చదువుకోవచ్చు. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు, పురుషులు ఎవ్వరైనా సరే హ్మ్. గీత అధ్యయనం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఇలా ప్రభుపాదుల వారి దయ వల్ల హ్మ్. ఆయన ఏం చేశారంటే గీత యొక్క యాక్సెసిబిలిటీ ఎలా పెంచారు అని అంటే, హ్మ్. ఏ లాంగ్వేజ్ సుమారుగా 70 కంటే ఎక్కువ లాంగ్వేజెస్లో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత ట్రాన్స్లేట్ చేయబడింది. ఆహా. మీకు విషయం చెప్తాను, లాస్ట్ 50 yearsలో 55 కోట్ల గీత పుస్తకాలు వితరణ చేసింది ఇస్కాన్. వామ్మో. ఆ, చాలా ఎక్కువ 55 సంఖ్యలో. కోట్ల పుస్తకములు హ్మ్. వితరణ చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే. ఓకే. అది గొప్ప విషయం అన్నమాట. హ్మ్. కాబట్టి అలా మనం ఈ గీత వితర అనేది చాలా ముఖ్యమైన సేవ. కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథం అని మీరు టైప్ చేశారనుకోండి, మీకు ఈజీగా లభించేస్తుంది. దాన్ని చక్కగా మనం చదువుకోవటమే. అది తెలుగులో అంటే తెలుగులో, ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో, హిందీలో అంటే హిందీలో, అన్నిట్లో ఉంది. హ్మ్. ఇప్పుడు గీతని అంటే దానం చేయొచ్చా ప్రభుజీ? ఎవరికి దానం చేయొచ్చు అంటారు ఒకవేళ అంటే దానం మన ఇంట్లో చేయాలంటే? ఉండే పుస్తకాన్ని దానం చేసేయకూడదు. మన ఇంట్లో ఉండే పుస్తకాన్ని మనం చదువుకుంటూ ఇంకో చదువుకోవాలి. పుస్తకాన్ని తీసి దానం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఆ. అందరికీ ఒక క్రేజ్ పెరిగిపోయింది ఈ మధ్యలో, రిటర్న్ గిఫ్ట్స్ అని. ఆ. సరే, మీరు అవును, ఏ అవును. చిన్న ఫంక్షన్ చేసినా సరే రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ ఇవ్వాలి. గిఫ్ట్. ఇప్పుడు వచ్చే గిఫ్ట్ కంటే వెళ్ళే గిఫ్ట్ ఇంకా ఈ ప్రెస్టీజియస్ గా ఉండాలి అని ఆలోచిస్తూ అవును. ఉంటారు. పెళ్లిల్లో ఉండే వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు, ఏం ఇవ్వాలి, ఏం చేయాలని. మీరు ఏ వస్తువు ఇచ్చినా సరే, ఇదేంటి, ఇది అందరు ఇస్తున్నారు, ఇదెందుకు, దీనికంటే ఎక్కువ తీయచ్చు కదా, అన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు సాటిస్ఫై చేయలేం. అవును. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు ఎవరైతే వివాహం చేసుకుంటారో రిటర్న్ గిఫ్ట్గా అందరికి ఒక గీతా పుస్తకాన్ని ఇవ్వండి. మంచి సలహా ప్రభుజీ. ఏదో ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఇవ్వండి. దాన్ని అయితే వంగబెట్టలేడు కదా, పెట్టలేరు. ప్రసాదంగా తీసుకుంటాడు కదా. హ్మ్. హ్మ్. చదివితే వాడు బాగుపడతాడు, మీకు ఆ పుణ్యం వస్తుంది. అవును. ఇప్పుడు చూడండి ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో. హ్మ్. ఒక వివాహంలో ఎంత కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూసే అవును. ఉంటారు కదా. అవును. అవును. అసలు వివాహం పైన కాదు, వెనకాల ముందుండే తోకల పైన. తోకల పైన. అసలు వివాహం 10 నిమిషాల్లో అయిపోవాలి, అంతే. మిగతావన్నీ రోజులు ఆర్భాటాలు. చేసేస్తున్నారు. సరే, మ్మ్. చేసుకొని ఇవ్వండి, కానీ కనీసం పెళ్లి రోజే ఇదైనా చేయండి. కనీసం సనాతన ధర్మ ప్రచారం అవుతుంది, హ్మ్. మీకు పుణ్యం వస్తుంది, హ్మ్. తీసుకున్న వాడికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది గీతను చదువుకోవడానికి. ఆ. కాబట్టి ఎంతమంది అయితే వివాహాలు చేసుకుంటున్నారో మీరు, కానీ ఈ వీడియో మీ దగ్గరకు వస్తే మీకు కృష్ణుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు గీత పంచడానికి అని అనుకోండి. హ్మ్. మాకు ఎంతోమంది తెలుసండి, చాలామంది పెద్ద పెద్ద ఆఫీస్ ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, మొన్నే మేము ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆయన 108 భగవద్గీత పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో జరిగే ఉత్సవంలో అందరికి ఇవ్వాలి అని తీసుకెళ్ళారనమాట. హుహుహు. కాబట్టి తప్పకుండా మీకు కానీ గీత పుస్తకాలు కావాలి అని అంటే ఇస్కాన్ ఆదిలాబాద్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు పుస్తకాలు మేము పంపిస్తాం. అవునా? చక్కగా మీరు రిటర్న్ గిఫ్ట్ రూపంలో గీత పుస్తకాన్ని ఇవ్వండి. హ్మ్. అప్పుడు మీరు అడగచ్చు, హ్మ్. వాళ్ళు చదవరండి చాలా అంటే, మంది చదివే. ఇంట్లో ఉంటే చాలండి. మీకు ఓకే. స్టోరీ చెప్తాను. ఆ. ఒకళ్ళకి మేము గీత ఇచ్చామన్నమాట. వాళ్ళు అన్నారు, మా ఇంట్లో చదవరండి పుస్తకాలు అన్నారు. హ్మ్. మీ పిల్లలైనా మీరు చదవకపోతే మీ పిల్లవాడు ఏం చదువుతాడండి, వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదండి అని. ఆ. సరే అయ్యా, మీ ఇంట్లో పెట్టుకో, ఎవడైనా వచ్చినప్పుడు చదువుతాడు వాడు అని అన్నాను. అంతే. సరే అని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనమాట. ఆ. పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లోకి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. హ్మ్. అయితే వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ కోసం అని వాళ్ళ చుట్టాలు ఎవరో 3 రోజుల కోసం వచ్చారట హైదరాబాద్లో ఓకే. ఉండడానికి. అయితే 3 రోజులకి పాటు ట్రీట్మెంట్, హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రావటం, హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రావటం అలా జరుగుతుంది. వాళ్ళు అనుకున్నారట సాయంత్రం పూట ఏం చేయాలి అని. వాళ్ళకి పుస్తకం షెల్ఫ్లో గీత కనిపించింది. అయితే మేము చెప్పాము, ఎవరో ఒకళ్ళు చదువుతారు, మీరు అవునవును. ఉంచుకోండి ఇంట్లో అని అన్నాను అంతే. ఆ.
వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చదివారు, ఆ. వాళ్ళకి చాలా నచ్చింది ఆ పుస్తకం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. హ్మ్. వాళ్ళు ఉండేది ఎక్కడో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ఎక్కడో. ఆహా. వాళ్ళు గీత చదివి వాళ్ళు భక్తులైపోయారు. ఓ. మేము ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ. వాళ్ళు మాకు ఈ విషయం చెప్పారు, ప్రభుజీ మీరు ఒకళ్ళ గీత ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న గీత మేం చదివితే మేము భక్తులం అయిపోయాం. పోనీలేండి, ఎవరికొకరికి ఉపయోగపడింది మీరు ఎవరికో అన్నట్టుగా. ఒకళ్ళకి ఇప్పుడు బాంబు పెట్టారనుకోండి ఎక్కడో ఒక చోట పేలుతుంది పేలుతుంది. కదండి, అవును. అలానే గీత కూడా అంతే. హ్మ్. మన దగ్గర ఉండాలంతే. మీరు చదవకపోతే మీ పిల్లలు, ఏ పిల్లలు చదవకపోతే ఎవరికో మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకళ్ళు చదువుతారు. హ్మ్. గీత ఉన్న దగ్గర తరించకపోవటము అంటూ ప్రశ్నే లేదు. హ్మ్. గీత ముట్టుకున్నవాడు, చూసినవాడు, దర్శించుకున్నవాడు, ఒక పేజ్ చదివినవాడు, ఒక అక్షరం చదివినవాడు అందరూ తరిస్తారు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. హ్మ్. ఏ లాంగ్వేజ్ లో ఉన్నది చదివినా కూడా మనకు ఏ కరెక్ట్ లాంగ్వేజ్ గా లో ఉన్న గీతా మహాత్యం చెప్తుంది, గీత ఎక్కడైతే ఉంటే అది సాక్షాత్తుగా ప్రయాగ క్షేత్రంతో సమానము. హ్మ్. కాబట్టి మన ఇంట్లో మనకి చాలా ముఖ్యమండి. Hmm. మనకి మీకు సాంప్రదాయంలో చూస్తే మనం మంగళం అని మంగళహారతి భగవంతుడికి సమర్పణ చేస్తాం. అవును. అందులో శాస్త్రాలకు కూడా మనం మంగళహారతి సమర్పణ చేస్తాం అన్నమాట. ఏవైతే వైదికమైన గంధములు మన ఇంట్లో ఉంటాయి. ఆ, ఆ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళింట్లో గీత, భాగవత, రామాయణాదులు ఉండవలసినదే. హ్మ్. మీరు అనుకోకండి మా ఇంట్లో ఎవరు చదవరు, తెచ్చి పెట్టండి, ఎవరో ఒకరు చదువుతారు. పూజ రూమ్ లో పెట్టి ఉంచొచ్చా ప్రభుజీ? పూజ రూమ్లో పెట్టేసి మంచిగా వాటికి అన్ని క్లాత్ కట్టేసేసి లోపల పెట్టేసి దండలేసేసి పుష్పాలు, పూలు, పసుపు చదవాలన్నా సరే ఆ మూట తీయటం కూడా పలకన్నా సరే వద్దులే బాబు అన్నట్టుగా ఉండకూడదు. ఉండదు. యాక్సెసిబుల్ గా ఉండాలి ఎవరైనా చదువుకోవాలన్నప్పుడు. అవును, అవును. కాబట్టి పూజ చేసేయమనండి అంటే ఇప్పుడు అందరూ మొన్న గీతా జయంతి రోజు ప్రవచనం చెప్తున్నాం అనమాట. ఆ. ఏమన్నా మీ అందరికీ ఇప్పుడు భగవద్గీత ఆరాధన ఎలా చేయాలో చెప్తాను, అందరు ఫస్ట్ ఆచమనం చేయండి అనగానే అందరు పుస్తకాలు తీసుకొని రాసుకుంటున్నారనమాట. ఫస్ట్ ఆచమనం చేయాలి, దాని తర్వాత మీ కుడి చేత్తో గీత తీసుకోండి, కుడి చేత్తో గీత తీసుకోండి, ఎడం చేత్తో పట్టుకోండి, దాన్ని ఓపెన్ చేయండి, చదవటం ప్రారంభించండి, ఇదే ఆరాధన అంటే ఓ ఇదే ఆరాధన, మేము ఇంకేదైనా చెప్తారు అనుకున్నాం ప్రభుజీ గారు, అవును. ఏం పుష్పాలు తేవాలి, ఏం అభిషేకాలు చేయాలి అని. కాబట్టి అంటే భగవంతుడి ఫోటోకు ఆరాధన చేసినట్టు చేయాలనుకున్నారు. ఒక్కొక్క విధానం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తాం. ఆ. గ్రంథాలకి ఆరాధన ఎలా చేస్తాము అని అంటే అధ్యయనం చేయటమే ఆరాధన, హ్మ్. అది చదవటమే ఆరాధన. ఓకే. కాబట్టి ఏదో మనం ఆరతులు తిప్పేసామా అది ఇది కాదండి, మెయిన్ మనం చదవాలి పుస్తకాన్ని, హ్మ్. గీతను, భాగవతాన్ని, వీటన్నిటిని అధ్యయనం చేయటమే ముఖ్యం. ఇప్పుడు చదవాలన్నప్పుడు చాలా మందికి మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా ప్రభుజీ, మాంసాహారం తిన్న తర్వాత చదవాలనుకుంటే చదవచ్చా? ఫస్ట్ మాంసాహారం మానేయండి అందరూ. మేము అదండి. మానలేము అనుకుంటే తప్పదు. అలా అలా ఎందుకు అనుకుంటారు మానలేము అని? ఆ. మనం జీవహింస చేయటం మానలేము అని అంటే ఎలా అండి చెప్పండి? ఇప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు అనుకోండి, నేను జనాల్ని చంపటం మానలేను అని అంటారా? అప్పుడు మీరేమంటారా? పర్వాలేదు నాన్న, నువ్వు నీకు అనిపించట్లేదు కదా చంపేసే అని అంటామా మనం? అనలేము. చెప్పండి, అంటారా మీరు? అనలేము లేదండి ప్రభుజీ. మాకు చంపాలనే ప్రాణం ఉంది అంటే కంటిన్యూ అంటావా? అనం. కాను కదా. కాబట్టి మనం ఫస్ట్ నాన్ వెజిటేరియన్ ఆపేసేయండి, ఆ. ధార్మికంగా ఉండండి. ఉమ్. లేదండి మేము ఎంత చెప్పినా మేము మారము అన్న వాళ్ళు పర్వాలేదు, గీత చదవటం ప్రారంభం చేయండి, ఆ గీత యొక్క అనుగ్రహం చేత మానేస్తాం. ఓకే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు మానేయమంటున్నాం అంటే ఇప్పుడు గీత చదివినప్పుడు అది వంటికి ఎక్కాలి కూడా కదండి. అవును. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు మీరు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, మీకు ఈ మెడిసిన్ వేసుకోండి అని ఇస్తారు, దాంతోపాటు ఇవి తినకూడదు అని ఒక లిస్ట్ ఇస్తారు మనకి. అవును ప్రభుజీ. డాక్టర్ ఏమంటాడంటే ఇవి తినటం ఆపేస్తేనే నీకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది, అవునా కదా చెప్పండి. ఇప్పుడు మీరు నాకు అడిగారు అనుకోండి, ప్రభుజీ మెడిసిన్ మెయినా ఇవి ఆపేయటం మెయినా అని నేను మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్తారండి? మెడిసిన్ మెయిన్ అని చెప్తా నేను. మెడిసినే మెయినా, ఆపటం మెయిన్ కాదు కదా. కాదు, దాని బదులు ఇంకో ఫుడ్ తినొచ్చు, కానీ మెడిసిన్ ఆపితే అది తగ్గదు కదా ప్రభుజీ. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు ఈ మెడిసిన్ మెయిన్ అనుకున్నాం అనుకోండి, ఈ మెడిసిన్ వేసుకుంటూ డాక్టర్ తినద్దు అన్న విషయాలు కూడా తింటూ ఉన్నాం అనుకోండి, మనకి మెడిసిన్ శరీరం పైన పనిచేస్తుందా? పనిచేయదు. రెండు మెయినే కదా. ఎంత మెడిసిన్ మెయినో అంతే పథ్యం కూడా మెయిన్. అవును, అవునా కదా. అలానే ఎంత మనం గీత చదవటం ముఖ్యమో అంతగా ఏవైతే గీత వద్దు అని అంటుందో వాటిని దూరంగా పెట్టడం కూడా ముఖ్యమే. మనం ఎప్పుడైతే మాంసాహారం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం ఇవ్వ ఆపటం వల్ల ఏమవుతుంది అంటే
మెడిసిన్ ఏదైతే మనం తీసుకుంటున్నా గీత అధ్యయనం చేస్తున్నామో, జపం చేస్తున్నామో, పూజ చేస్తున్నామో, ఆరాధన చేస్తున్నామో అది మనకి ఒంటికి ఎక్కుతుంది. ఓకే. మనకి ఏంటి తత్వము అని అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఈ డీపర్ స్పిరిచువల్ సైన్సెస్ అర్థం చేసుకోవాలంటే మనం సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం అంటే ఎటువంటి జీవహింస, ప్రాణిహింస, స్వయం హింస. ఇప్పుడు చూడండి, మాంసాహారం తినడం అంటే వేరే వాడిని హింసించడం. మాదక ద్రవ్యాలు, సిగరెట్, మందు. ఇప్పుడు చూడండి, ఈ శాస్త్రం వరకు చెప్పాల్సిన అవసరం లేదండి. సిగరెట్ డబ్బా పైనే చూపిస్తుంది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మీరు సినిమాలలో ఒక చిన్న వాడు మందు బాటిల్ చూపించాడంటే పక్కన స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ డేంజరస్ టు హెల్త్ అని అంటుంది. అవును ప్రభుజీ. ఒకటి, మీరు వేరే వాళ్ళనైనా హింసిస్తున్నారు, మీ శరీరాన్ని మీరు స్వయంగానే హింస పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే హింస ఉన్నదో అక్కడ ధర్మం ఉండలేదు. మొన్న మేము ఒక విషయంలో చెప్తున్నాం అనమాట. హిందూ అంటే అర్థమే హింసకి ఎంతో దూరంగా ఉండేవాడే హిందువు. అది హిందూ యొక్క అర్థం. కాబట్టి మాంసాహారం తిని గీత చదవచ్చా అని అంటే ఫస్ట్ మాంసాహారం మంజేయండి. ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది, తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది. ఒక సంకల్పం తీసుకోండి. ఎవరైనా అంటారండి మేము తినకపోతే చచ్చిపోతామని? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? లేదు కదా. అది ఏమి, నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుపోతే చచ్చిపోతాను అని అంటే ఓకే పర్వాలేదయ్యా, ఊపిరి పీల్చుకో అని చెప్తా. నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాము, సరే పర్వాలేదు, అది కూడా ఒప్పుకుంటే. నేను వేరే ప్రాణిని చంపి తినకపోతే చచ్చిపోతాను అనేవాడు ఉంటాడా అండి ఎవరైనా? లేరు కదా. కాబట్టి అది నీ ప్రాణం పైకి రావట్లేదు, కాబట్టి వేరే వాళ్ళ ప్రాణం తీయకు. కాబట్టి మనం ఒక సంకల్పం తీసుకుందాం, మంచిగా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీ ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒకళ్ళు ఇటీవల మాకు చెప్పారు, ఒక కంపెనీలో పనిచేసే 250 మంది ఎంప్లాయీస్ మన వీడియోస్ వల్ల మాంసాహారాన్ని మానేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకేసమే మనం మళ్ళీ చెప్తున్నాం, ఎందుకంటే జనాలకు పాపం తెలియదు. ఇప్పుడు ఉండే ప్రవచనకర్తలు కూడా ఎలా తయారయ్యారంటే, ఏం తిన్నా పర్వాలేదు, మీరేం చేసినా పర్వాలేదు, అన్నీ వీటికి వాటికి సంబంధం లేదు, అది ఇది అంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ధర్మం ఏంటో తెలిసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి కదా, అది మన కర్తవ్యం కదండి. కాబట్టి అందుకోసం చెప్తున్నాం. కాబట్టి మంచిగా ధార్మికంగా ఉండండి, మంచి భగవంతుడి యొక్క కృప పొందే విధంగా ఉండాలి. కాబట్టి గీత చదవండి. గీత చదివిన విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన చెడలవాట్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రభుజీ, ఇప్పుడు ఆహార నియమాలు అయితే పాటించాలి ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు, మన ధర్మ ప్రకారంగా శాస్త్రంలో ఏం చెప్పబడిందో అని అన్నారు. అయితే ఆహార నియమాలు పాటించడం వరకు ఓకే, కానీ ఆహారం కూడా తినకుండా, అంటే ఉపవాసం తినకుండా పూజలు చేయమని అలా ఉందా మన ధర్మంలో? అంటే ఏం చెప్తారు? మీకు విషయం తెలుసా, ఇప్పుడు పెద్ద థియరీ నడుస్తుంది, మీరు ఇంటర్నెట్లో చూడండి ఈ విషయం గురించి. ఎంత మనం తక్కువ తింటే అంత మన ఆరోగ్యం బాగుంటుంది. అవును. మీకు ఒక సైంటిస్ట్, అవార్డ్ విన్నింగ్ సైంటిస్ట్ ప్రతిపాదన చేసింది, 15 రోజులకు ఒకసారి కానీ ఉపవాసం ఉంటే క్యాన్సర్ని మొత్తం క్యాన్సర్ సెల్స్ని తినేస్తుంది బాడీ అని, ఫుల్ బాడీ డీటాక్స్ అయిపోతుంది అని. 15 రోజులకు ఒకసారి వచ్చేది ఏకాదశి. మనం ఏకాదశి ఉపవాసం ఉండండి రా అంటే దేవుడు అలా ఉండమన్నాడా, ఇది చేయమన్నాడా అని అంటారు. కానీ వెస్టర్న్ సైంటిస్ట్ వచ్చి do this fasting and you will be, cancer cells will be gone అనగానే ఓ వా అని అంటారు మన వాళ్ళు. అది మన దగ్గర ఉండే ఒక మూర్ఖత్వం అంటారు, అమాయకత్వము, అజ్ఞానము అని అనొచ్చు మనం. కాబట్టి మన శాస్త్రం ఏదైతే చెప్తుందో అది జాగ్రత్తగా ఆచరించటం వల్ల మనకు తెలుస్తుంది. ప్రతిదీ ప్రశ్నించాల్సిన అవసరం లేదండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆచరించాలి. ఇప్పుడు మీకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారనుకోండి, యూనిఫామ్ వేసుకోండి, సాక్స్ ఈ కలర్లో ఉండాలి, షూస్ ఇలా ఉండాలి, పాలిష్ చేసుకొని రావాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఆడపిల్లలు అయితే జడ వేసుకొని రావాలి అని చెప్తారు. ఎందుకు జడ వేసుకోవాలి, ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి, ఎందుకు షూ పాలిష్ చేసుకోవాలి, ఇవన్నీ అడగం, చెప్పింది చేస్తాం. చెప్పినప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఓ ఇది అందరూ కామన్గా ఉండడానికి, ఇది డిసిప్లిన్ ఉండడానికి, మనకి బాధ్యత నేర్పించడానికి, క్లీన్లీనెస్ నేర్పించడానికి, ఒక యునైటెడ్ కాన్షియస్నెస్ రావడానికి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆచరిస్తూ ఉన్నప్పుడు, 10 మందిని చూస్తున్నప్పుడు వస్తాయి. కానీ మన లోపల ఏమైపోయింది, ఫస్ట్ ఏం చేయాలన్నా సరే ప్రశ్నించడం ప్రారంభం చేసాం. ఇది చేయండి రా, ఎందుకు చేయాలి, ఇది చేస్తేనే దేవుడు కరుణిస్తాడా, ఇది చేస్తేనే ఇది అవుతుందా, లేకపోతే అవ్వదా? ప్రతిదానికి ఆన్సర్ ఉంటుందండి. కానీ ఎవరికి చెప్తాము? ఎవరైతే వినయంగా